పర్యావరణ ప్రేమికులను అడుగుతున్నా నేను. గాలి పీల్చుకునేటోడు లేనప్పుడే నువ్వు గాలి ఇచ్చే చెట్లుండి ఏం లాభం రా నాయన. మీరు ఒకసారి తెలివితోటి ఆలోచన చేయండి. వచ్చి ఇక్కడ చూడండి ఎంత శతఘాతులు ఎంత బాధలు ఉన్నారో. ఈ టైంలో వచ్చి మీ పర్యావరణ ప్రేమం చూపిండి. ఎంత ఘోరం పరిస్థితి అంటే ఈరోజు మీరు వీళ్ళందరినీ ఉసురు పోసుకున్నారు మీ పర్యావరణ ప్రేమికులు. ఇక్కడుంది మీ పర్యావరణ ప్రేమ. ఎక్కడ అడుగులు అంటకపోతున్నాయి గాడ చూపిండి మీ బుద్ధి. మొత్తం చెట్లు నరకపోతున్నారు గాడ చూపిండి. ఏదో డెవలపింగ్ రోడ్లు మంచి చేసి వెడల్పు చేస్తే ప్రాబ్లం కాదు. నలుగురు ఇంకా ఎక్కువ మంచిగా ప్రయాణం సులువు అయ్యి ఈ పొల్యూషన్ డిస్టర్బెన్స్ ఉంటుంది. మీరు ఎక్కడ పర్యావరణ ప్రేమ ఎక్కడ ఇది అయిపోయింది. ఈరోజు దాదాపు ఈ 2-3 ఏళ్లలోనే 400 మంది చనిపోయారు. 800 చెట్ల గురించి మీరు కేసు వేసి ఇంత దౌర్జన్యంగా ఇంత అన్యాయంగా ఈరోజు మా వికారాబాద్ జిల్లాలో ఉందంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల గిట్ట మీకు పేరున చెప్తున్నా బూర్లాలకు వస్తే నోట్లు ఉంచే పరిస్థితి ఉన్నది. మీరు అర్థం చేసుకోండి. దాదాపు 22 మందిర నాయన మీకు జర్రన జ్ఞానం ఉండాలి. అర్థం చేసుకొని ఈ తొందరలోనే ఏదైతే పర్యావరణ ప్రేమికులు అంటున్నారో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడండి. ఇది ఏందనేది తెలుస్తుంది. తీసుకురండి. ఇప్పుడు గుద్దల అంతా నొక్కొక్కని వాళ్ళు ఇంతనన్నా చాలా బాధాకరం వేస్తుందని 4 నెలల పసికాంతు ఈ బస్సులో ఈరోజు చావడం చాలా బాధాకరం అనిపిస్తుంది.